హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి రావినూతల. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా గిన్నెలో తగినంత నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తరువాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. నేను చెప్పే కొలతలన్నీ కేజీ చికెన్ కండి. నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిన తరువాత కరివేపాకు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులో 3 టమాటాలను మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. టమాటాలు పేస్ట్గా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించండి. చూపిస్తున్న విధంగా నూనె తేలిన తర్వాత 3 స్పూన్ల కారం వేసుకొని కలపాలి. మేమైతే ఇక్కడ 3 స్పూన్లు వేసామండి, మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కారం పచ్చివాసన పోయి నూనె తేలిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో మగ్గించండి. చికెన్ల నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు సిమ్లోనే బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గించుకున్న చికెన్లో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత 15 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. చికెన్ కర్రీలో నుంచి నూనె తేలిన తర్వాత 1.5 స్పూన్ల ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి. తరువాత 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి వల్ల కాస్త చిక్కదనం వస్తుంది. ఆఖరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.